శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మహాభారతం ఇతిహాసం. ఇతిహాసము అన్న మాటకు అర్థాన్ని నేను మీకు అనేక చెప్పడం జరిగింది. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది అంటే కల్పిత కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు మన కొరకు అందించాడు. సంస్కృతంలో కారణజన్ములైనటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ముగ్గురు కవిత్రయం ఆంధ్ర భాషలోకి దాన్ని అనువాదం చేశారు. అంత గొప్ప మహాభారతంలో ఆది పర్వము, ఆది అంటే ప్రారంభము, మహాభారత కథా ప్రారంభం ఎక్కడ జరిగిందో ఆ ఆది పర్వానికి సంబంధించినటువంటి విశేషాల్ని మీరు ఆది పర్వంలో వినడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ప్రస్తావించబోయేటటువంటి పర్వాన్ని సభాపర్వము అని పిలిచారు. వ్యాసుల వారు పెట్టుకున్న పేరు సభాపర్వము. కవిత్రయం అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారు కూడా దానికి సభాపర్వము అని పేరు పెట్టారు. సభ అన్న మాటకి అర్థం ఏమి అంటే కాంతితో తేజస్సుతో కూడుకున్నదై కొంతమంది వ్యక్తులు కూడేటటువంటి ప్రదేశానికి సభ అని పేరు. ఆ సభ యందు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ సభ యందు కొంత కర్తవ్యతా నిష్టతో వ్యవహరించవలసి ఉంటుంది. సభా మర్యాద అని ఒక మాట. సభ యందు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే వచ్చేటటువంటి శిక్ష ఏమి అంటే ఆయుర్దాయము క్షీణిస్తుంది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని రుద్రం. సభ, సభాపతి శివస్వరూపం. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడా మరణించడానికి కావలసిన హేతు ఎక్కడ పండింది అంటే సభాపర్వంలో పండింది. సభాపర్వంలో ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా జవాబు చెప్పలేదు కాబట్టి, ధర్మం తెలిసి ధర్మం అడిగిన వారికి సభలో జవాబు చెప్పకపోతే తెలిసి కూడా ధర్మాన్ని పైకి చెప్పకుండా ఆపిన వారు ఎవరున్నారో వారందరూ కూడా మృత్యువునకు వశులవుతారు. అంతటి స్వచ్ఛంద మరణ వరం ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి శరీరం పడిపోవడానికి హేతువు కూడా సభాపర్వంలోనే వచ్చింది. అలాగే ద్రోణాచార్యుల వారు, అలాగే కృపాచార్యుల వారు, ఇంతమంది మహానుభావులైనప్పటికీ సభాపర్వమే వారి మృత్యువునకు హేతువై కూర్చుంది. ఆ పర్వమునకు సభాపర్వమని పేరు. ఇందులో అన్ని సభలే. అసలు పాండవుల యొక్క ప్రమేయం లేకుండా పాండవుల ఆలోచనకి సంబంధించినది కానిది శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి నిర్ణయం చేసినటువంటి కారణం చేత వచ్చిన సభ మయసభ. చిత్రం ఏమిటంటే ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఎక్కడా లేనంత గొప్ప సభ భూలోకం మీద వచ్చింది మయసభ. ఆ మయసభ పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారిది. పాండవులది అన్న యాజమాన్యం పెద్దవాడు కనుక ధర్మరాజు గారిది. ధర్మరాజు గారిది మయసభ. కానీ ఆ మయసభ సమస్త అసూయాద్వేషములకు కారణమైంది. ఆ మయసభ కారణం చేత దుర్యోధనుడు మణిసభ నిర్మాణం చేశాడు. మయసభ ఎంత గొప్పదో చెప్పడానికి, మయసభని పోల్చడానికి ఇతర సభలు చూసిన వాళ్ళు తప్ప పోల్చడానికి శక్తి కలిగిన వాళ్ళు కారు. అన్ని సభలు చూసిన వాడెవరు? ఒక్కొక్క సభలో ఎంత గొప్పగా ఉంటుంది, ఆ సభలో ఎటువంటి వివేచన జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి, ఎవరెవరు ఆ సభలో కూర్చుంటారన్న దాన్ని బట్టి ఆ సభా గౌరవము నిర్ణయింపబడుతుంది. ఎక్కడెక్కడ ఏ సభ ఎలా ఉంటుందో, ఇంద్రసభ ఎలా ఉంటుందో, వరుణ సభ ఎలా ఉంటుందో, యమసభ ఎలా ఉంటుందో, బ్రహ్మసభ ఎలా ఉంటుందో, ఏ సభలో ఎవరు కూర్చుంటారో, ఒక్కొక్క సభలో కూర్చోడానికి ఏ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళకి అర్హత కల్పింపబడుతుందో నారద మహర్షి చెప్పి, ఇన్ని సభల కన్నా భూలోకంలో నీదైన ఈ మయసభ గొప్పది అన్నారు. ఆ మయసభ దుర్యోధనుడి యొక్క అసూయకి కారణమైంది. ఆయన మణిసభని నిర్మాణం చేశాడు. ఆ మణిసభ యూత క్రీడకి ఆలవాలమై
అటు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు, ఇటు పాండురాజ పుత్రులు అక్కడ జూదం ఆడారు. శకుని తన మాయాజూదంతో ధర్మరాజుని ఓడించాడు. ఓడించిన కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాన్నంతటినీ కోల్పోయారు. శకుని చేత ప్రేరేపింపబడినటువంటి ధర్మరాజు చిట్ట చివరికి తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది వెళ్ళిన ప్రాతికామిని, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ఇప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు చెప్పబడినట్లుగా కనపడదు. అంత పెద్ద సభలో ఆవిడ వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు కూడా నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పగలడు అన్నారు. ధర్మరాజు కూడా చెప్పలేదు. అందుకే ఇప్పటికీ జవాబు చిక్కని ప్రశ్న అయితే నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అంటుంటారు. కానీ ద్రౌపదీదేవి అడిగినటువంటి ఆ ప్రశ్న వెనక ఎంత ధర్మ సూక్ష్మమో దాగి ఉంది. చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావము చేతనే తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు పాండవులు. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అనుద్యూతానికి ఆహ్వానింపబడ్డారు. మళ్ళీ అనుద్యూతానికి వెళ్ళారు. అక్కడ శకుని పందెం వేసేటటువంటి వాడు, దుర్యోధనుడు పందెం ఒడ్డేటటువంటి వాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఎవరు ఓడిపోతే వాళ్ళు. అంగీకరించి ధర్మరాజు మళ్ళీ జూదమాడాడు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోయి అడవుల పాలై వెళ్ళిపోయాడు. అలా ధర్మం పక్షాన నిలబడినటువంటి పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర సభాపర్వం పూర్తయిపోయింది. నారచీరలు కట్టుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులు తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోయినటువంటి సంఘటన దగ్గర పూర్తయిపోయినటువంటి సభాపర్వం శుభప్రదంగా పూర్తయింది అని చెప్పడం సాధ్యపడే విషయమా అంటే, ధార్మిక చింతన చేసి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా మంగళప్రదంగానే పూర్తయింది. ఎందుచేత అంటే భగవంతుని యొక్క అవతార ప్రయోజనము ధర్మమే. ఆ ధర్మం కాపాడబడాలి. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములకు బయలుదేరి విడితే తప్ప ధృతరాష్ట్రుని యొక్క సంతతి, దుర్యోధనుని పనుపును నిలబడినటువంటి ఇతరమైనటువంటి క్రూరులు సంహరింపబడేటటువంటి అవకాశం కురుక్షేత్ర సంగ్రామం జరగదు. అందుకని ధర్మం నిలబడడానికి ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి శుభప్రదంగానే సభాపర్వం పూర్తయినట్టు లెక్క అన్నారు. ఇందులో ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి పర్వం సభాపర్వం. ఒక చోట భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి ఆయన తల తన్నుతాను అంటాడు. అలా అనొచ్చా? ఒక మీమాంస. ధర్మరాజు గారి యొక్క ధర్మపత్ని, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళింది. అలా ఏర్పడడానికి అసలు దుర్యోధనుడికి అటువంటి ఆలోచన రావడానికి ఆయన పక్కన చేరిన వాళ్ళెవరు? ఎవరు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు? అది సమాజానికి తన జీవితాన్ని తాను పండించుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత గొప్ప సందేశాన్ని అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తుంది. అసలు ద్యూతం అనేటటువంటిది దోషభూయిష్టమైనదని తెలుసున్నటువంటి ధర్మరాజు గారు ఎందుకు ఆ ద్యూత క్రీడలో కూర్చున్నాడు? పందెం ఒడ్డుతున్నప్పుడు తాను ఓడిపోతున్నాను అని తెలిసినప్పుడు ఒక్కొక్కటి కోల్పోతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోకుండా తన భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోయే పర్యంతము ద్యూత క్రీడ ఎందుకు కొనసాగించాడు? మాయాజూతంలో గెలవడం శకుని యొక్క గొప్పతనం అయితే అది మాయాజూతమని తెలిసి ధర్మరాజు ఎందుకు పాల్గొన్నట్టు? అప్పుడు ధర్మరాజు గారు ధర్మం పక్షాన నిలబడ్డాడు అని చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అలాగే పోని ఒకసారి ఓడిపోయినటువంటి వాడు రెండవసారి అనుద్యూతానికి మళ్లీ పిలిస్తే ఎందుకు బయలుదేరి వెళ్ళాలి? ఇది ధర్మరాజు బలహీనత అని చెప్పవలసి ఉంటుందా, లేదా ధర్మరాజు ధర్మం కోసమే నిలబడ్డాడు అని అన్వయం చెయ్యడానికి తగినటువంటి కారణములు దొరుకుతాయా? ఇన్ని రకములైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క పరిశీలనముతో కూడుకున్నటువంటి పర్వము సభాపర్వము. అందుకే సభాపర్వం
మనిషి యందు ధర్మాధర్మ వివక్షని బాగా ఏర్పాటు చేస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి సభాపర్వాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో అందిస్తే మనకి నన్నయ్య గారు తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చి అత్యద్భుతమైన రీతిలో దానిని ఆంధ్రీకరించారు. ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు. ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు, వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ముగ్గురు కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవ శిల్పి వచ్చాడు. ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్జునుడి వంక చూసి అన్నాడు, ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే, అయినను నీకు ప్రియం బనగా చేయంగ ఇష్టమైనది నాకు. ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని. ఒకానొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు. ఏమిటా మహోపకారం? మీరు ఆది పర్వంలో విన్నారు. ఖాండవ వనాన్ని దహించారు కృష్ణార్జునులు ఇద్దరు. అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి ఖాండవ వనాన్ని దహనం చేశారు. ఆ ఖాండవ వన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు. ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత ఆయన కుత్తుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ తనని చంపేస్తాడో అనేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పొంతన చేరాడు. ఆయన వెనక దాక్కుని అర్జునుణ్ణి ప్రార్థన చేశాడు, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని. సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది. ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు ఆయన. అది క్షాత్ర ధర్మం. కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుణ్ణి రక్షించాలి. అర్జునుడు రక్షించాడు. అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మయుడు దానవ శిల్పి. ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య. ఆయన కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించాడు, అందుచేత దానవుడు. ఆయన హేమ అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు. దేవతలు ఒకానొక కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు. ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు సంతానం జన్మించారు. దుందుభి, మాయావి, మండోదరి. ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురుడికి ధర్మపత్నిగా ఇచ్చాడు. అప్పుడు రావణుడికి పట్టమహిషి అయింది మండోదరి. అటువంటి మయుడు గొప్ప దానవ శిల్పి. ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు. ధనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. మనకి ఆర్షధర్మం ఒక మాట, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం. ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు. అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు. అథవా తనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడాలి. మయుడంటాడు, ఘనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం. అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి. నువ్వు నన్ను రక్షించావు.
అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా? తత్తుల్యమైంది ఎవరు చేయలేరు. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రాణమే. ప్రాణాలు ఉంటే కదూ ఎవరికైనా ఏమైనా చేయడం. నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి. ఆ ప్రాణాలే నిలబెట్టిన వాడివి నువ్వు. నీకు నేను ఏం ప్రియం చెయ్యగలను? చెయ్యలేను. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్న మాట వాడడం కూడా దోషభూయిష్టమే. అయినను నీకు ప్రియంబు అనగా చేయంగ ఇష్టమైనది నాకు. మరి నేను ఏమనాలప్పుడు? ఏమనాలో నాకు తెలియట్లేదు. అందుకని అనగా ఓ పాపము లేనివాడా, నీతో నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను. నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది, కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు. అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది. వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసింది. కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి. ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసిన వాడు కాదు. అది పాపబుద్ధి. అనగా నువ్వు పాపము లేనివాడివి. నువ్వు అలా నన్ను రక్షించలేదు. నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు. అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని నేను అంటున్నాను. కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు, ఏమడుగుతావో అడుగు, నేను చేస్తాను అన్నాడు. అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు. ఆయన ఏమీ కోరలేదు. నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని అనలేదు. వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాని యొక్క ఆర్తిని బట్టి అడగవలసి ఉంటుంది తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి, అది అవతల వారికి అవమానంగా ఉంటుంది. మళ్ళీ రెండో మాట రెట్టించాలి. అదేంటంటే బొత్తిగా అంత అన్యాయంగా అడిగారు, అలా కాదు, మీరు నా సమర్థతని దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి. అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది. అందుకని అర్జునుడిది కోరుకున్నది కాదు, ఈ ప్రత్యుపకారం ఆయన ఏం కోరుకోలేదు. కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం. అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, కలిసొచ్చింది కానివ్వండి, పోయింది కానివ్వండి, ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పడకూడదు. అసలు యథార్థమునకు ఒక మనిషి చనిపోయాడు అన్నమాట ఎప్పుడు అంటే, ఏ ఒక్క రోజు భగవంతుని యొక్క స్మరణము లేదు, భగవంతుడు విస్మరణమునకు గురి అయిపోయాడు, ఆయన జ్ఞాపకానికి రాలేదు, ఆ రోజు వాడు మరణించినట్టు. భగవంతుడు సర్వకాలముల యందు జ్ఞాపకంలో ఉండాలి. అది కలిసొచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు. నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి కుంగుకి తావుండదు. నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు. అందుకు నువ్వురే భారతం చెప్పరా అన్నాడు. నేను ఆ భారతం చెప్పేవాడిని, నేను చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు. నేను భారతం చెప్పానని కానీ, నేను భారతం చెప్తున్నానని కానీ, భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి, ఉద్ధాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడవలసి ఉంటుంది. నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం పొంగు కుంగుకు అవకాశం ఉండదు. హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చెయ్యండి అన్నాడు. అది అపూర్వమైనదై ఉండాలి. ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది. ఆయన అటువంటి నిర్మాణములు చెయ్యగలడు. కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు? అర్జునుడు. ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే
ఆ అర్జునుణ్ణి ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పచెప్పాడు. తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుణ్ణి అడగమని. ఇప్పుడు మయుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి? అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి, ప్రత్యుపకార బుద్ధి అంటే. కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదూ. నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి, నా పెద్దరికం ఏమైపోయినట్టు? నా పేరు మీద కదూ శుభలేఖ ఇవ్వాలి. నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా, నా కొడుకుకే మీరు స్నేహితులైనా, మీరిచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీద ఉండాలి. అది నాకు గౌరవం కాదు, నా కొడుక్కి గౌరవం. వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి, అది నాకు అగౌరవం ఏం లేదు. నా గౌరవము నా అగౌరవము నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి, నా శీలం చేత నిర్ణయింపబడతాయి. నా కొడుకు గౌరవం పోతుంది. తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు, అది మర్యాద కాదు. పుచ్చుకుని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి, వాడి గౌరవం నిలబడింది. కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా, ధర్మరాజు గారి కోసం కోరాలా? పాండవులు 5 ఒక చేతి 5 వేళ్లు, వాళ్ళ ఐకమత్యత అటువంటిది. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు. రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు. ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప, ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, అది ధర్మానికి నిలబడుతుందా? నిలబడదు. ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు, అడగడంలో ధర్మం పాటించడం గొప్ప. అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది. అందుకే శ్రీరామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన జాతికి ప్రాణప్రదములు. ఈ 3టిని బాగా చదువుకుంటుంటే, ఈ 3టిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే, ఈ 3టిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది. ధర్మము ఎంతగా స్మరణకొస్తే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న మాట, భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు. ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే, ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు, వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు. భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో, ఇంకేం ఉండదు. కాబట్టి ధర్మమే రక్షణ. ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం. భగవంతుడికి దూరం అయిపోవడము అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం, భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలములయందు సర్వదేశములయందు రక్షింపబడుతుండడం. ధర్మమే ప్రమాణము. అందుకే కృష్ణుడు అన్నాడు మయునితో, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభదాత్రిక పూర్వముగాను నర్చి చిచ్చర గొనిరమ్ము నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం అన్నాడు. నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్, అది ధర్మం అంటే. నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా బహుమానం? యుధిష్ఠిరునకి ఇవ్వాలి. ఎవరు యుధిష్ఠిరుడంటే? ధర్మరాజు. కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి. ఎవరాయన? సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా, ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాలు కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి యందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి. అలా నిలబడి ఉన్నాడు ఆ ధర్మరాజు? లేడు. దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు, ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు. అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు. కాని వాణ్ణి కృష్ణుడు అలా అనొచ్చా? అనడం దోషభూయిష్టం కాదా, అబద్ధం కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.
యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది. యోగి నిజం మాట్లాడడం కాదు. యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు. యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది. అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదూ అడిగాడు కృష్ణుడు సభని. ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు. ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు, సార్వభౌముడవుతాడు. అది ఆయన నోటి వాక్కు, అది ఆయన నోటి వాక్కే ఆశీర్వచనం. భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మన చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుండేవారు. రామచంద్ర ప్రభువు యొక్క రక్ష రక్ష. మన రక్ష ఏమి రక్ష? మనం రక్షించగలమా? పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం. అందుకని కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభ ధాత్రి కపూర్వముగానునర్చి. ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవరి దిగ్గిరా లేనంత గొప్ప సభనొక దానిని కొనిరమ్మో, తొందరగా చేసి తీసుకురా. నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం. నువ్వు దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా, అబ్బా ఏమి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి. అటువంటి సభను ఒకదాన్ని తీసుకురా. ఆ సభ ఇతపూర్వం కాని ఇప్పుడు కాని వచ్చే కాలంలో కాని వేరొకరికి చెందినది కాని వేరొకరికి అటువంటిది ఉన్నది కాని కారాదు. అంత గొప్పదవ్వాలి. అంత గొప్ప సభను ఒక దానిని నిర్మించి తీసుకురా. అమ్మ బాబోయ్ చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు. పొంగిపోయాడు మయుడు. పొంగిపోయి ఆయన అన్నాడు, ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికింతగన్ ఎమ్మి ఉనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిటివే అని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆయన అన్నాడు, తప్పకుండా నిర్మిస్తాను సభ. ఎటువంటి సభను నిర్మిస్తానో తెలుసా? ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున. ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవాళికి ప్రభు అయినటువంటి ధర్మరాజు, పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవాళికి ప్రభు అయినటువంటి ధర్మరాజు, పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా పాతాళ లోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు. కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి, ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను. ఇక్కడ నిర్మిస్తానంట లేదు. సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి. అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి. అలా అంట లేదు మయుడు. కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు. ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు. అసలు అదో విచిత్రం. ఆయన అంటున్నాడు, నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా? చేస్తున్నాం కాని వాడు దానికి అర్హులా? ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు. ఈతను మనుజేంద్రుడు. ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే, ఒకానొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు
ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాశముల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించవు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళ లోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి, నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు, బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి ధర్మానికి ఆలవాలము పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ, వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచెయ్యడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు. కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు. కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రస్ఫుటంగా, ఎంత పరిపూర్ణంగా పాండవుల యందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తళుక్కున తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఈ ధరణి కావున ఈతని పెర్మికిందగన్ ఎమ్మి నొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివేయని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆ జనులందరూ కూడా మయసభని చూసి, ఓ దేవతల యొక్క సభలు, దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి. ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్లి చూసొచ్చిన వాళ్ళు కారు. దేవతా విమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు. అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను. అంతేకాదు, నేను ఈ సభా నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము, వజ్రములు, వైఢూర్యములు, మరకత మాణిక్యములు, నవరత్నములు మొదలైనటువంటి సామాగ్రినంతటినీ కూడా బిందు సరోవరమునందు దాచాను. ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకు అవన్నీ దాచడం అంటే, ఒకప్పుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. మీరు ఆదిపర్వంలో విన్నారు. శర్మిష్ఠ యొక్క తండ్రి. ఆ శర్మిష్ఠకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్ఠని దాసిగా చేశాడు. మీరు ఆదిపర్వంలో విన్నారా కదా. కాబట్టి అటువంటి వృషపర్వుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకానొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు, సంభారములనన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ ఒక్క సంభారములను తీసుకొచ్చి మయసభా నిర్మాణం చెయ్యడమే కాదు, భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు ఈ భూమండలంలో ఒక సుక్షత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని, ఒక గదని ఇచ్చాడు. ఆ గద శత్రువులను దునుమాడుతుంది. ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్ణరంధ్రములు బద్దలైపోయి నెత్తురు కారిపోతుంది. అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని, ఆ గదని భీమసేనుడికి, దేవదత్తమన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను. దానితో పాటుగా ధర్మరాజు గారికి ఈ సభా నిర్మాణం చేస్తాను. అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది. కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ
భీమసేనుడికి గద ఇస్తూ ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే మయుని యందు ఆలోచనగా మారింది. ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి కానీ పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి కానీ అవి ఎప్పటికి ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు. పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు. అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు, భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు. ఎదర రాబోయేటటువంటి ఆ కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమనందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా సంభారములు అందారో వారి యందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అన్నమాట కన్నా. ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇదెందుకు అనిపించచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాళువులై నిలబడవలసినటువంటి భీమార్జునులకు కావలసినటువంటి యుద్ధ పరికరాల్ని మయుని ద్వారా కృష్ణ